తీస్తా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నా తడాకా చూపిస్తా. ఇంతకీ వరల్డ్ కప్ ఫైనల్లో ఎవరు గెలిచినట్టు? నువ్వు మ్యాచ్ చూడలేదా అన్న? ఎక్కడ తమ్ముడు, మీ వదిన నన్ను టీవీ చూడనిస్తే కదా మొత్తం సీరియల్సే పెట్టింది. ఇక ఉమెన్స్ డే రోజు ఇబ్బంది పెట్టుడు ఎందుకని నేనే సైలెంట్ గా వన్నా. సర్లే, ఇప్పుడు ఇది అంతే ఎందుకు గాని మ్యాచ్ ఏం జరిగిందో చెప్పు. ఇంకేం జరుగుతుందన్నా, ఎప్పుడు జరిగేదే జరిగింది. మళ్ళీ ఓడిపోయినాం. మళ్ళీ ఓడిపోయిర్రా? మంద పోయిర్రు కదరా, ఎట్లా ఓడిపోయిర్రు? మొదలు అభిషేకం చేసిండు, చివర్లో శివన్ దూబే శివతాండవం ఆడిండు. ఇక మధ్యలో సంజు సామ్సన్ ఈశాన్ కిషన్ రొచ్చు చేసి పడేసిర్రు. దెబ్బకు 255 వేయింది స్కోరు. ఓ కొడుకో నేను బతకా. ఫైనల్ 255 రన్నులు కొట్టిర్రా. రాను ఈ ఇండియా నా కొడుకులకు పద్ధతి అనేదే లేకుండా పోయింది. సరేలే, చేసింగ్ లా మీరెన్ని కొట్టిర్రు? సచ్చి చెడి ఓ 159 రన్నులు కొట్టినాం. వాళ్ళు 255 రన్నులు కొడితే ఇంత పెద్ద బ్యాటింగ్ లైనప్ పెట్టుకొని మీరు బోడి 159 రన్నులు కొట్టిర్రా. బూమ్రా, అక్షర్ పటేల్ బౌలింగ్ లా అవి కొట్టుడే ఎక్కువ. బాళ్ళు మిస్సైల్ దింపినట్టే దింపుతారు. మ్యాచ్ ఓడిపోయినాం గాని టాస్ అయితే మనమే గెలిచినాం. అవును, మనమే గెలిచాం. ఎస్, మనమే గెలిచాం. మీ దుంపల్దేగా, మీ బదులు మేం ఫైనల్కి వచ్చినా కొంచెమన్నా టఫ్ ఇచ్చేటోళ్ళం. మ్యాచ్ గెలుచుడు శాత కాదు గాని టాస్ గెలిచినామని సంకలు గుద్దుకుంటారు. మార్క్రము ఫైనల్లా ఇండియా మీద టాస్ గెలుచుడు అంటే అది మామూలు విషయం కాదు, పెట్టి పుట్టాలే. అభిషేక్, మీ కోచ్ గంభీరు మ్యాచ్ కు ముందు నీకేమని చెప్పిండు? కొంచెం టైం తీసుకొని చూసుకుంటా ఆడమన్నాడు. నువ్వేమో ఈ వరల్డ్ కప్ లోనే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ కొట్టినావు. కొంచెం చూసుకుంటే మెల్లగాడితే అయిపోవు కదా. మీ కోచ్ చెప్తే కూడా వినవా? జనగణమన నేనెవ్వనికినా. అభిషేక్, ఇది మరీ అన్యాయం. అన్ని టీంలకు నీ వికెట్ ను పవర్ ప్లేలనే పలారం పంచినట్టు వంచి మాకు మాత్రం మంచలే. ఇదేనా నీ పద్ధతి? పద్ధతి పక్కకు పెట్టు. ఈ పులి వేటాడు స్టార్ట్ చేసింది. ఇక నెక్స్ట్ మ్యాచ్ లా చూడు, దిబిడే. ఇంకా నెక్స్ట్ మ్యాచ్లు ఎక్కడున్నాయి? పులి వేటాడు స్టార్ట్ చేసే వరకు వరల్డ్ కప్పే అయిపోయింది. అయ్యో అంతేనా? సరేతి, ఏం చేస్తాం ఇక. సంజు, T20 వరల్డ్ కప్ కంటే ముందు మాతోని T20 సిరీస్ లా మా బౌలర్లకు వట్టి పుణ్యానికే దొరికేటోనివి. ఈసారి కూడా మా బౌలర్లకు వట్టిగానే దొరుకుతాం అనుకున్నా. గోడ మీద గిరక నేను ఎవరికి దొరక. సంజు, ఏ మాట కామాట ఈ T20 వరల్డ్ కప్ లో మనం గెలిచినామంటే దానికి ముఖ్య కారణం నీ బ్యాటింగే. వరుసగా 3 నాకౌట్ మ్యాచ్లల్లా టాప్ స్కోర్ చేసి మ్యాచ్లు వన్ సైడ్ చేసినావు. ఈ వరల్డ్ కప్ లా హైయెస్ట్ 6లు కొట్టినావు. ఇండియా తరపున హైయెస్ట్ రన్నులు కొట్టినావు. ఆడిన 5 మ్యాచ్లకే ఇన్ని రికార్డులు బ్రేక్ చేస్తే ఇక మొత్తం ఆడుంటే ఎన్ని రికార్డులు బ్రేక్ చేయద్దువో. సంజు చిన్న పుంజు. మరే ఈ సంజు అంటే వట్టిదే అనుకుంటానవా? T20 వరల్డ్ కప్ కి పనికిరాడు అన్న దగ్గర నుండి T20 వరల్డ్ కప్ లా ఏకంగా ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డే తీసుకున్నా. అట్లుంటది మనతోని. ఈశాను, న్యూజిలాండ్ తోటి మొన్నటి సిరీస్లనే మమ్మల్ని ఉతికి పడేసినావంటే మళ్ళీ ఈ వరల్డ్ కప్ లో కూడా మా న్యూజిలాండ్ వాళ్ళు అంటే నీకు బొత్తిగా భయం లేకుండా పోయింది. ఏదో అట్లా మీద ఆడినా. ఏంది మీద ఆడినవా? ఆ కొట్టుడేంది? అభిషేక్ అవుట్ అయ్యిండనే హ్యాపీనెస్ 2 నిమిషాలు కూడా ఉండనీయకపోతివి. అభిషేక్ ఎక్కడైతే వదిలేసిండో అక్కడి నుండే తగులుకుంటివి. ఇది జాలదన్నట్టు మాకు మిట్టె మీద మిండేగాని లెక్క మేం బాల్ ఎట్లేపితే అటే ఉరికిపోయి క్యాచ్లు పడితివి. దూబే లాస్ట్ ఓవర్లా ఏకంగా 5 బౌండరీలు కొట్టి స్కోర్ ని 250 దాటిచ్చినావు. ఎక్సలెంట్ బ్యాటింగ్ దూబే. నాకు తెలుసు నువ్వు కొడతావని. అందుకనేనా అందరికన్నా మొదలెక్కిచ్చినావు? ఇక నువ్వైతే ఏకంగా ఫస్ట్ బాలే గుడ్డు పెడితివి. కెప్టెన్ అయి ఉండి గిట్లేనా ఆడేది? దూబే, యుద్ధం గెలవాలంటే రాజే డైరెక్ట్ గా యుద్ధం చేయాలనేది ఎక్కర్లేదు. సైనికులను ముందుండి నడిపిస్తే చాలు. నేను కదే చేసిన. ఈ మాటలకేం తక్కువ లేదు. అయినా స్కోరు 15 ఓవర్లకు 200 దాటింది. నన్ను మొదలెక్కిస్తే 300 కొడుతుంటాం కదా. హార్దిక్, సూర్య, తిలకు కలిసి ఏమో పొడిచెటోళ్ళ లెక్క ఎక్కిర్రు. ఈ మ్యాచ్లు ఆడిందంటే SRH నుండి నేను, ఈశాన్ కిషన్, CSK నుండి సంజు సామ్సన్, నువ్వు. ఇక ఈ MI వాళ్ళు అంటేనే ఇంత తీదూబే. టైం కొక్కడాడాడు.
ఏంది ఎంఐ వాళ్ళమ్మా ఆడికొచ్చిందా కథ? ఎస్, అక్కడికే వచ్చింది. ఇక ఈ రోజుతోటి వరల్డ్ కప్ దుకాణం అయిపోతుంది. మార్చి 28 నుండి ఐపీఎల్ దుకాణం స్టార్ట్ అవుతుంది. మీతోటి మాకేం పని, మీరెవలో మేమెవలమో. ఏ మాట కామాట బాపు నువ్వు తోపు. 2024 T20 వరల్డ్ కప్ ఫైనల్లా ఎక్సలెంట్ బ్యాటింగ్ చేసి మ్యాచ్ ను గెలిపించినవు. ఈసారి 2026 వరల్డ్ కప్ లా ఎక్సలెంట్ బౌలింగ్ చేసి మ్యాచ్ గెలిపించినవు. ఎంతైనా బాపు నువ్వు తోపు. థ్యాంక్ యూ సో మచ్ స్కై బ్రో. అయితే వాయే గాని నువ్వు రిటైర్మెంట్ కూడా ఇచ్చినవంటే కెప్టెన్ గా 2028 T20 వరల్డ్ కప్ కూడా గెలిపిస్తా. నెక్స్ట్ ఫైనల్స్ లా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ హీరో మన కోహినూర్ డైమండ్. బూమ్ బూమ్ బూమ్రా. నీ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎస్, ఏమన్నా బౌలింగ్ వేసిండా బూమ్రా బౌలింగ్ స్టైల్ చూస్తే నన్ను నేను అద్దంలో చూసుకున్నట్టు అనిపిస్తుంది. ఎంతైనా మేం సేమ్ టు సేమ్ వేస్తాం. కిమ్ము మామా ఏంది మన ఇద్దరం సేమ్ టు సేమ్ వేస్తామా? అవును బూమ్రా, మన ఇద్దరం సేమ్ టు సేమ్ వేస్తాం. నువ్వు బాల్లేస్తావు, నేను బాంబులేస్తా, అంతే తేడా. గంభీర్ అన్న అందరూ T20 వరల్డ్ కప్ కొట్టిన ఆనందంలో ఉంటే నువ్వేంది గట్లున్నావు? ఏం చెప్పమంటావు స్కై? బ్యాక్ టు బ్యాక్ 2 ICC ట్రోఫీలు గెలిపించిన, అయినా నాకు తగిన గుర్తింపే లేదు. మ్యాచ్ గెలిస్తే ప్లేయర్లను మెచ్చుకునుడు, ఓడిపోతే కోచ్ ననుడు మన ఇండియన్ ఫ్యాన్స్ కు అలవాటు అయిపోయిందిలే. అరే నువ్వు గవేం మనసులో పెట్టుకోకు గంభీర్ అన్న, నీ టాలెంట్ ఏందో మాకు తెలుసు. ఈ T20 వరల్డ్ కప్ గెలుపుతోని మనోళ్ళకు కూడా అర్థమయ్యే ఉంటది. ఇప్పటికైనా ఒక చిన్న స్మైల్ రాదు. నేను ఇవ్వలేను వేస్కయ్యి, నన్ను ఇబ్బంది పెట్టకు. ఎందుకంటే నా తురుపు ముక్క హర్షిత్ రానా ఈ T20 వరల్డ్ కప్ విన్నింగ్ స్క్వాడ్ లో లేడు, అందుకనే. బాబర్ అన్న ఈసారి వరల్డ్ కప్ లా ఇండియాను ఓడిస్తామని చెప్పినాం తుస్సు. ఇండియా సూపర్ 8 కు కూడా క్వాలిఫై కాదని చెప్పినాం తుస్సు. ఇండియా సెమీఫైనల్ ఓడిపోతుందని చెప్పినాం తుస్సు. ఫైనల్ గెలవదని చెప్పినాం, అది కూడా తుస్సే. మన నోటితోటి ఏదంటే మొత్తం దానికి వ్యతిరేకంగానే జరుగుతుంది కదా. అవును తమ్ముడు, మన దేశమే దరిద్రపు దేశం అంటే మన నోరు కూడా దరిద్రపు నోరే ఉన్నట్టున్నది. అన్న నాకు తెలియక అడుగుతాన్నా, ఇండియా వరుసగా 2 ICC ట్రోఫీలు గెలిచింది. ప్రతిసారి మనం ఊపుకుంటా వచ్చుడే అవుతుంది. మనకంటూ ఏం రావా అన్న? ఎందుకు రావు? మనం కష్టపడకుండానే మనకు చాలా వస్తాయి. ఏంటి అన్న అవి? మింగులు, ప్రతోని దగ్గర నుండి మింగులు వద్దన్నా వస్తాయి. ఆగుర్రి ఫైనల్ గా ఒక చిన్న మాట. నేను కెప్టెన్ గా సాధించిన కప్పును నా చేతుల మీదుగానే మనోళ్ళకి ఇచ్చిన. ఐ ఆమ్ వెరీ హ్యాపీ. ఇక కథ కంచికి, మన కప్పు మన ఇంటికి.